ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించి రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరగాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సివిల్ సప్లై కార్పొరేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టి చర్చించి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి కొనుగోలు సజావుగా జరగాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల ఇద్దరి కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆ ఇద్దరు కలెక్టర్ కూడా వెంటనే స్పందించారు. సంబంధిత శాఖ అధికారులతో రైస్ మిల్లర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది కలగకూడదు, పండించిన పంట మొత్తం గింజ మిగలకుండా కొనాలి, బయట మార్కెట్ లో దళాలకు అప్పచెప్తే తక్కువ ధరతో కొంటారు కాబట్టి మనమే కొనుగోలు చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా ఇద్దరు కలెక్టర్లు కూడా వెంటనే స్పందించారు. వారు స్పందించిన తర్వాత నేను వల్ల ఇద్దరు కలెక్టర్తో నేను మాట్లాడాను. ప్రత్యేకంగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీ 2 జిల్లాలో ఉంది కాబట్టి నేను మాట్లాడాను వారితో కూడా. తర్వాత నేను ప్రత్యేకంగా ఇక్కడ బాన్సువాడలో రైస్ మిల్లర్స్ తో కూడా మీటింగ్ పెట్టాను. ఎందుకంటే ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరిన తర్వాత మనం పంపించినటువంటి లారీ తిరిగి రానియకుండా వాపసు కాకుండా వెనువెంటనే లారీలు కాలయ్యే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటంకాలు లేకుండా ధాన్యం ఖాళీ చేసే విధంగా లారీలు ఖాళీ చేసే విధంగా రైస్ మిల్ యజమానులతో కూడా మాట్లాడారు. రైస్ మిల్ యజమానులు కూడా సహకరించారు. ఏమాత్రం కూడా ఆటంకాలు తప్పకుండా మనం పంపించినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేసుకుని మనకు సహకరించారు. అందువల్ల ఇద్దరు కలెక్టర్ల చోట్ల ప్రభుత్వం యొక్క ఆదేశం, ముఖ్యమంత్రి గారి నిర్ణయం, సివిల్ సప్లై మంత్రి గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలు సజావుగా జరిగినాయి. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ఒక బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలోనే నిన్నటి వరకు కొనుగోలు చేసినటువంటి ధాన్యం యొక్క కెపాసిటీ 65,923 టన్నులు క్వింటల్ కాదు, అంటే 6,59,230 క్వింటాల్. ఒక్క బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలోనే 8,082 మంది రైతుల నుంచి కొనుగోలు చేశాం. కామారెడ్డి నిజామాబాద్ 2 జిల్లాలు అనుకుని 8,082 మంది రైతుల నుంచి 65,923 టన్నుల ధాన్యాన్ని మనం పర్చేజ్ చేశాం. జిల్లా మొత్తాన్ని తీసుకుంటే 2 జిల్లాలు తీసుకుంటే 4,98,220 టన్నులు పర్చేజ్ అయినాయి ప్రోడక్ట్. అంటే 67,901 మంది రైతుల దగ్గర నుంచి 4,95,226 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పర్చేజ్ చేశారు నిన్నటి వరకు. అంటే గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ కొనుగోలైంది. ఇదందరూ గాలికి మాట్లాడుతున్నట్టుగా అపోజిషన్ పార్టీ వాళ్ళు ధాన్యం కొనుగోలు చేస్తలేరు, తీసుకుంటలేరు. ఇవన్నీ రికార్డ్, అధికార యంత్రాంగం ద్వారా సేకరించినటువంటి రికార్డు. మన బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలోనే దగ్గర 46,000 టన్నులు ఉన్నాం. అంటే ఇంకా మన దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయము
నిజాం సాగర్లో ఉన్నటువంటి నీటిని సకాలంలో వదిలించుకున్నాం. 21 జూన్ నాడు ముఖ్యమంత్రి గారి అనుమతితో 23 జూన్ నాడు నిజాం సాగర్ కాలువ నీరు వదిలించుకోవడం వల్ల నారుమళ్ళు పోసుకుని రైతాంగం అంతా కూడా నాట్లు వేసుకోవడం వల్ల సకాలంలో నాట్లు వేసుకోవడం వల్ల కోతలు కూడా ముందు వచ్చింది మన దగ్గర. ఈ కోతలు ముందు రావడం వల్ల బయట రాష్ట్రాల వ్యాపారస్తులు కూడా మన కాన్సెన్స్కి వచ్చారు. కొన్ని వేల లారీలు కూడా మన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెట్టిన దానికంటే ఇంకెక్కువగా ఇతర రాష్ట్రాల వాళ్ళు పచ్చిబట్ట కొనుగోలు తీసుకొని పోయారు. మన రైతులు కూడా మనం ఏమనలేదు, ఎందుకంటే రైతు రేటు వస్తుంది, కోసిన బట్టి కోసినట్టుగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి రైతులు కూడా హాయిగా పచ్చిబట్టను కూడా 2,400 రూపాయలు, 2,300 రూపాయలు, 2,250 రూపాయల క్వింటల్ పచ్చిబట్టు కూడా అమ్ముకున్నారు. అమ్ముకోగా మిగిలినటువంటి వడ్డీకి ఇది మనం కొన్నాం. స్వల్ప కాలంలోనే మిల్లర్స్ మీటింగ్ పెట్టాం. తెల్లారి నేను బాలరాజు గారు 2 తారీఖు సాయంత్రం 9 గంటలకు రైస్ మిల్లర్స్ మీటింగ్ ఇక్కడే పెట్టాను. 3 తారీఖు ఉదయం లేచి 10 చోట్ల కాంటాలు ఓపెన్ చేశాం. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి రైతు ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆ యొక్క రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో నేను బాలరాజు గారు అతి వేగంగా మేమందరం తిరిగి కాన్సెప్ట్ మొత్తం తిరిగి 10 చోట్ల ప్రజలకు తెలిసడానికి, రైతులకు తెలియడానికి సమాచార నిమిత్తం మొత్తం కాంటలు ఓపెన్ చేశాం. ఆనాడు మొదలైనటువంటి కాంటలు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా